చిన్నపిల్లల్లో ఏడిహెచ్డి అనేది కూడా ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం కదా. అసలు ఏడిహెచ్డి అంటే ఏంటి? దీనివల్ల ఈ ఈ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి? యా ఏడిహెచ్డి అనేది చాలా సింపుల్ అండి. మనం దాని పేరులోనే ఇచ్చేసాననమాట. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఒక పని పైన కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం. ఓకే. రైట్, వాడు హోంవర్క్ చేస్తున్నాడు, పక్కన ఏదైనా సౌండ్ వచ్చింది, దానికి డిస్ట్రాక్ట్ అయిపోతాడు. లేకపోతే ఏదన్నా వీడియో గేమ్ ఆడుతున్నాడు, పక్కన ఇంకోటి వచ్చింది, డిస్ట్రాక్ట్ అయిపోతాడు. సో ఒక్క పని పైన కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండడాన్ని అటెన్షన్ డెఫిసిట్ అంటారు. నెక్స్ట్ హైపర్ యాక్టివిటీ, ఉండడానికంటే చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉండడం అన్నమాట. సో ఎక్కువ ఎగ్జైట్ కావడము, లేకపోతే అసలు క్లాస్లో మా దగ్గరకు వచ్చే పిల్లలు ఎలా ఉంటారంటే ఫస్ట్ పిల్లలు ఏది అల్లరి చేసినా ముద్దుగానే ఉంటుందన్నమాట. ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు స్కూల్కి వెళ్తారో స్కూల్లో పిల్లలందరూ కూర్చొని ఉంటారనమాట. ఏడిహెచ్డి పిల్లలు కూర్చోరు, లేయడము, తిరగడము, ఎక్కడం, ఇక్కడ క్లాస్ జరుగుతున్నా కూడా లేచి తిరుగుతుంటారనమాట. టీచర్ ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఆ కంట్రోల్ అనేది ఉండదు. ఫస్ట్ స్కూల్ నుంచే ప్రాబ్లం వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు టీచర్ క్లాస్ చెప్తుంటుంది, ఒక నార్మల్ స్టూడెంట్స్ అందరూ వింటూ ఉంటారు, వీళ్ళు వినరు అనమాట. పక్కన దిక్కులు చూడడం, వేరే పని చేసుకోవడం, అసలు ఉన్నదానిపైన ఇంట్రెస్ట్ లేకపోవడం. ఇంకోటి ఏంటంటే ఉన్నదానికంటే హైపర్ యాక్టివ్గా ఉండడం అనేది మనం కామన్గా చూస్తుంటాం. ఈ రెండు ఉన్నంత మాత్రం హైపర్ యాక్టివిటీ అనము, ఏడిహెచ్డి అనము. దీనికి సర్టన్ క్రైటీరియా ఉంది. ఓన్లీ హైలీ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్, కాంపిటెంట్ పీపుల్ మాత్రమే డయాగ్నోస్ చేయాలి. సో దానికి డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉంటుందన్నమాట. మనము డిఎస్ఎం అంటాం, డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. ఇది మనకు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన బుక్ అనమాట. ఈ బుక్ ప్రకారమే మనం డయాగ్నోస్ చేయాలి తప్పితే ఎవరు పడితే వాళ్ళు పిల్లల్ని ఏడిహెచ్డి అని డయాగ్నోస్ చేయకూడదు. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అండి.